హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం షర్ట్ ఐరన్ ఎలా చేయాలో చూపిస్తానండి. షర్ట్ని 3 వేస్లో ఈజీగా ఐరన్ చేసేసుకోవచ్చు. మనం చీరలు అవి ఈజీగా చేసుకుంటాం, కానీ షర్ట్లు చేయడానికి ఫోల్డింగ్స్ ఎక్కడెక్కడ ఏమీ తెలియదు కదా. నేను చూపిస్తున్నాను. ముందుగా మీరు ఏ షర్ట్ తీసుకుంటారో అది మెటీరియల్ ఎలాంటిది, కాటనా, సిల్కా, అట్లా చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి. రింగ్ చేసేది ఉంటుంది కదా, దానికి ఐరన్ బాక్స్కి అది రింగ్ తిప్పుకోండి. కాటన్ పెట్టుకున్నాను నేను, ఇది కాటన్ షర్ట్ కాబట్టి. ముందుగా కాలర్ని ఇలా పైన కింద ఫస్ట్ ప్రొసీజర్ కాలర్ ఐరన్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ పట్టీ ఉంటుంది చూడండి, షోల్డర్ దగ్గర ఒక ఇలా పట్టీ లాగా వచ్చి ఉంటుంది, దాన్ని ఐరన్ చేసుకోవాలి. నీట్గా సెట్ అవుతుందని అందుకే షర్ట్ ఐరన్ చేసేకి రాని వాళ్ళు ప్రాసెస్ ఎలా ముందుగా ఏవి కాలరు, నెక్స్ట్ ఇది షోల్డర్ పట్టి, నెక్స్ట్ చేతులు ఎలా చేసుకోవాలంటే చేతులకు ఒక కుట్టు వచ్చి ఉంటుంది కింద అది ఆ కుట్టును పట్టుకొని అలా లెవెల్ చేసుకొని కింద కాఫ్ అంటే మడుచుకుంటారు కదా. ఫుల్ హ్యాండ్స్ చూపిస్తున్నాను, హాఫ్ హ్యాండ్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఫుల్ హ్యాండ్స్ షర్ట్ ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళకి ఇది ఇలా కుట్టుని కిందికి వచ్చేలాగా చేసుకొని మన చేతులు ఆర్మ్స్ని ఇలా పెట్టి నీట్గా ఇలా రుద్దుతురండి. ముందుగా మీరు సెట్ చేసుకోవాలి, నీట్గా బట్టన్ పరుచుకొని చేయితో ఇలా సెట్ చేసుకుంటే తర్వాత ఐరన్ చేసేది ఈజీ అయిపోతుంది. మీరు ఒక్క షర్ట్ని 10 మినిట్స్లో పర్ఫెక్ట్గా ఐరన్ చేసి బాక్స్లో పెట్టేసుకోవచ్చు. నేను అలాగే అన్ని షర్ట్లు చేస్తానండి. నెలకు ఒక్కసారి నేను ఐరనింగ్ పెట్టుకుంటాను. మొత్తం షర్ట్లు చేసేసి పెడితే నెల రోజులు నాకు పని ఉండదు. ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చేసుకుంటాను. ఒక్కొక్కటి చేసుకోవాలంటే కూడా ఒక్కొక్క రోజు కరెంట్ ఉంటుంది, కరెంట్ ఉండదు. మనం అర్జెంటుగా కావాల్సిన షర్ట్స్ అందుకే అన్నీ చేసి నేను నీట్గా ఇలా జోడిస్తాను. చూపిస్తున్నాను కదా. ముందు కాలరు, తర్వాత చేతుల్ని ఇలా చేసుకోండి. షోల్డర్ పట్టి అయిన తర్వాత 2 హ్యాండ్స్ని, ఫుల్ హ్యాండ్స్ కదా ఇది మన ఆర్మ్ కింద సంఖకాడ ఒక కుట్టు వచ్చి ఉంటుంది చూడు, ఆ కుట్టు పట్టుకొని ఇలా హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకుంటే మనకు లెవెల్ వస్తుంది. ముందుగా ఇలా చేసుకొని చేయితో నీట్గా ఇలా రబ్ చేసుకోండి. అలా రబ్ చేసుకోవడం వల్ల ఈజీ అవుతుంది మనకి ఐరనింగ్ చేయడం. ఇలా చేసుకొని కింద మర్చుకుంటారు కదా, హ్యాండ్స్ దగ్గర కింద పట్టి ఉంటుంది కదా, అది కూడా లోపల నుంచి చేసుకోండి. నేను అయినంత ట్రై చేశాను, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. ఇలా ముందుగా నీట్గా చేసుకోవచ్చు, చాలా ఈజీ అండి. ఒక షర్ట్ చెప్పాలంటే 10-12 రూపాయలు అడుగుతారు. మనం ఇంట్లో మధ్యాహ్నం పూటలో ఫ్రీ ఉంటాం కదా, అప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. కాలర్ అయిపోయింది, షోల్డర్ పట్టి అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇది 3 వేస్లో అయిపోయింది. ఇంకా మిగతాదంతా బాడీ. ముందుగా ఎప్పుడే కానీ షర్ట్స్ కానీ ఏది చేసినా ఉల్టా ఐరన్ చేసుకోండి. స్ట్రేట్ వేసి చేయడం వల్ల అది హీట్ నుంచి కలర్ కూడా తక్కువ అయిపోతాయి, అంటే షేడ్ అయిపోతుంది. ఇలా ఉల్టా వేసేసుకొని ఇలా వేసి ముందుగా ఫ్రంట్ బ్యాక్ అన్నీ ఇలా ఐరన్ చేసుకోండి. చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లోనే మీకు షర్ట్ ఐరనింగ్ అయిపోతుంది ఫోల్డింగ్తో సహా. నేను ఫోల్డింగ్ కూడా ఎలా చేయాలో అన్నీ చూపిస్తాను. మీరు ఫోల్డ్ చేసి ఎత్తి పెడితే ఏం చెక్కు చెదరకుండా ఉంటాయండి. ఫోల్డింగ్స్ నీట్గా పెట్టేసుకుంటే మనం బీరువాలో కబోర్డ్లో అంతా నీట్గా జోడించేసుకుంటే ఎన్ని రోజులైనా మీరు ఎప్పుడు కావాలప్పుడు ఆ షర్ట్ తీసి వేసుకుంటారు. సడన్గా ఐరన్ చేసి అంటే కొందరు మగపిల్లలకు చేసుకునేకి రాదు కదా, అందుకే ఇలా చేసుకోండి. మీరు కూడా ఈజీ అవుతుంది. అంతా బ్యాక్ సైడ్ నుంచే తిక్కుతున్నాను నేను. ఇప్పుడు గుండీ పట్టీలు చూపిస్తున్నాను, గుండీలు వేసుకునేది. అక్కడ కాజాలది అంత నీట్గా ఫస్ట్ రుద్దుకోండి ఇలాగా. నేను చెప్పడం కింద మీరు చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఈజీ అయిపోతుంది ఎలా చేస్తున్నానో అని. ఇంతే అండి, ఐరన్ చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇంట్లో డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. మనకి టైం పాస్ అవుతుంది. ఊరికే ఎప్పుడు టీవీ చూడడం కాకుండా ఒక్కొక్కసారి ఇలా చేసుకుంటూ మీకు ఎన్ని కావాలో 10 షర్ట్లు పెట్టుకోండి ఒక రోజు, ఇంకో రోజు 10 చేసుకుంటే అయిపోతుందండి. 1 మంత్కి అంతా మనం 20-30 షర్ట్స్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక ఫస్ట్ బటన్ వేసుకోండి, మధ్యలో మిడిల్ బటన్ ఒకటి, లాస్ట్ ఒకటి, ఈ 3 బటన్స్ వేసుకుంటే చాలు. మొత్తం షర్ట్ అంతా బటన్స్ వేసే అవసరమే లేదు. నేను చూపిస్తాను కదా. ఇప్పుడు ఇలా బాగా మర్చుకోండి నీట్గా. మనం అప్పుడే లోపల నుంచి అంతా ఐరన్ చేసినాం కాబట్టి ఇప్పుడు నీట్గా మర్చేది ఉంది. ఇట్లా చేసిన తర్వాత పైన నుంచి ఐరన్ తిక్కండిలే, నీట్గా ప్రెస్ చేయండి. ఇలా ఎక్కడైనా ఫోల్డింగ్స్ ఏమని కాదు, మీకు చూస్తుంటే తెలిసిపోతుంది ఎలా చేసుకోవాలి ఈజీగాని. షర్ట్ ఐరన్ చేయడం ఇంత ఈజీనా అనుకుంటారు మీరు కూడా. ఈజీగా చేసుకోండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. లేడీసే కాకుండా మగపిల్లలు కూడా, జెంట్స్కి కూడా చేసుకోవడం రాదు కదా కొందరికి. అమ్మ మీద డిపెండ్ అయిన వాళ్ళు అలా కాకుండా ఇలా చేసేసుకోండి, ఈజీ అవుతుంది. ఇంతే అండి.
నేను చూపిస్తున్నాను కదా, మీరు అబ్జర్వ్ చేయండి ఎలా చేయాలని. పాకెట్ జర అంతా చేసి ఇప్పుడు సెంటర్ ఇలా బటన్స్ని కింద ఈపు పట్టి నీట్గా మడుచుకుంటే మధ్యలోకి మడుచుకొని ఇలా తిప్పేసుకోవడం వల్ల మనకి వెనకాల ఇప్పుడు ఫోల్డ్ చేసేకి కూడా ఈజీ అవుతుంది. ముందరంతా నీట్గా ముందు సెట్ చేయండి. ఐరన్ చేసేకైనా ముందు ఎప్పుడైనా కానీ క్లాత్ని ఇలా సెట్ చేస్తూ ఉండాలి, ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా చేసుకొని. బ్యాక్ సైడ్ కూడా అంతా రుద్దండి, ఇలా ఐరన్ చేసేయండి. ప్రెస్ చేయడం వల్ల షర్ట్లు చాలా బాగా ఈజీగా వస్తాయండి. షర్ట్లు ఐరన్ చేసేది కూడా వీడియో పెట్టిందే అనుకోకండి, తెలియని వాళ్ళ కోసం పెడుతున్నాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి నా ఛానల్లో చూసే వీడియోస్. వంటలే కాకుండా ఇలా షర్ట్స్ కూడా చేసుకునేది. ఇప్పుడు ఫోల్డింగ్, మన షోల్డర్ ఉంటుంది కదా, మన భుజాలు అక్కడ మధ్యలోకి మర్చుకోండి, ఇలా సెంటర్కి మర్చి తర్వాత ఇలా ఐరన్ చేయండి. ఈ షర్ట్ని చూడు ఫుల్ హ్యాండ్స్గా ఇలా పెట్టి ఇలా చేయడం వల్ల ఎక్కడ ఫోల్డింగ్స్ రాదు మీకు. ఇంకా ఐరన్ ఇక్కడ దాకా చేయండి. ఈ లైన్ ఉంది కదా మీకు కనిపిస్తుంది కదా, ఆ లైన్ చేయొద్దండి, చేస్తే మళ్ళీ వేసుకునేప్పుడు బాగుండదు. ఇంతే చేయండి. మళ్ళీ ఈ లెవెల్కి మర్చుకోండి. నేను ఎంత నీట్గా చూపిస్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలాగే షర్ట్ అంతా ఐరన్ చేసి మనము కబోర్డ్లో అంతా జోడిచ్చేసుకోవచ్చు. మనం ఏ దాంట్లో పెడతారు మీరు బట్టలు, ఈ బీరువాలో కానీ ఎక్కడైనా నీట్గా ఒకటి మీద ఒకటి పెట్టేస్తే మీకు ఎప్పుడు కావాలో మార్నింగ్ వేసుకునేకి ఈజీ అయిపోతుంది. ఆఫీస్కి పోయే వాళ్ళకి కూడా, కాలేజీకి పోయే పిల్లలకి కూడా. ఎందుకంటే మనం అప్పుడప్పుడు చేసినట్టే మనము ఏమో పనిలో ఉంటాము. ఇలా మధ్యలోకి మడిచేసుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి ఐరన్. ఇంకొకసారి నేను మడిచేది కూడా మళ్ళీ చూపిస్తాను మీకు, మధ్యలోకి ఎలా మడుచుకోవాలి. నేను బాగా మడిచి చూడండి, మధ్యలోకి ఇలా పెట్టుకొని ఇలా మడుచుకొని మళ్ళీ ముంత సెట్ చేసి ఒకసారి పైన ప్రెస్ చేసేయండి. ఇంతే అండి. ఐరన్ చేయడం చాలా ఈజీ. మనము 10 minutes 12 minutesలో ఒక షర్ట్ నీట్గా చేసుకోవచ్చు. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి 15 minutes అవుతుంది. మీరు అంత టైం పెట్టుకొని ప్రతి ఒక్కటి లైఫ్లో టైం అన్నీ ఉంటేనే మనము అన్నీ చేసుకోగలము. ఇంత నీట్గా రెడీ అయిపోయింది కదా, వేసుకుంటే కూడా మడతలు ఉండదండి. నెల రోజులు కూడా మనం ఇలా చేసి పెట్టుకోవచ్చు. నేను అలాగే అన్ని షర్ట్స్ ఐరన్ చేసి మీకు చూపిస్తాను. మొత్తం షర్ట్లు ఇన్ని ఐరన్ చేసి నేను ఇలా పెట్టేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్.